సరే మన ఇంటర్నేషనల్ కోర్సెస్ లాంటివేమన్నా? అదే ఇప్పుడు యుఎస్‌లో పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది. లాస్ట్ ఇయర్ తెలుగు స్టేట్స్ నుంచి 2,00,000 పిల్లలు అమెరికా ఎళ్లారు. కానీ పరిస్థితి బాలేదు. వాళ్ళకు చదవడానికి పార్ట్ టైమ్ జాబ్స్ ఇవన్నీ చాలా కష్టాలున్నాయి. సో, ఈ పరిస్థితిలో మేము యూఎస్‌కు వెళ్ళడానికి మా స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం లేదు. లక్కీలీ మాకు జర్మనీ నుంచి పబ్లిక్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు మాతో ఎంఓయూ చేశారు. మేము 60 స్టూడెంట్స్‌లని కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కోర్సులో ఎంఓయూ సైన్ చేశాము. ఇప్పుడు తొందరలో నోటిఫికేషన్ ఇవ్వాలి. బీటెక్, ఎంటెక్ 3.5 ప్లస్ 2.5 మామూలుగా 1.5 ఉంటుంది. ఇది 2.5. ఆ 2.5 ఎందుకంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తే జర్మనీలోనే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఒకటి ఎంటెక్ ప్రోగ్రామ్ 1 సెమిస్టర్ ఇక్కడ, 1.5 సెమిస్టర్ జర్మనీలో. అది కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒక కొత్త నావల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎనర్జీ సిస్టమ్స్ ఎంటెక్. ఎప్పుడు కోర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ లెవెల్లో ఫారిన్ కంట్రీ నుంచి అంత ఇంట్రెస్ట్ చూపించిన కంట్రీ జర్మనీ. ఫీజు 9 లక్షలు మాత్రమే 2 సంవత్సరాలకి. సో అది మిగతా కంట్రీస్తో పోలిస్తే చాలా చాలా తక్కువ. సో ఆ కోర్స్ చేస్తే మన పిల్లలకు అక్కడ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పిల్లలకి యూజ్ చాలానే ఉంటుందంటారా? అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటారు? ఇప్పుడు ఈ జర్మన్ ప్రోగ్రాంలో అక్కడ టైఅప్ అయ్యే యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో ఫీజు వచ్చేసి 10 lakhs పర్ ఇయర్ 2 సెమిస్టర్స్. సో సుమారుగా ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో అంతంతే ఉంది. ఇప్పుడు అమెరికాలో చదవాలంటే మీకు డాలర్లో 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది. సో ఆ లెక్కలో చూస్తే 10 లక్షలు వెరీ వెరీ రీజనబుల్ పర్ ఇయర్. సో అండ్ వాళ్ళు అక్కడ 5 lakh ఇంజనీర్స్ షార్టేజ్ ఉంది జర్మనీలో. సో ఇక్కడ మన పిల్లలు చదివి అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంగ్లీష్. సో మన వాళ్ళకు ఇంగ్లీష్ ఎట్లాగో వచ్చు, కానీ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ జర్మన్ కావాలి. అక్కడ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఇండస్ట్రీలో మాట్లాడడానికి, కాన్వర్సేట్ చేయడానికి. సో డబల్ అడ్వాంటేజ్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఫీజు చాలా తక్కువ. దీనికన్నా మించి మనకు గుడ్ ఆఫర్ ఎక్కడా లేదు.